ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి ఇంటి పక్కన ప్లేస్ ఉండదు కదండి, అలాంటప్పుడు మనం మిద్ది పైన ఈజీగా చెట్లను ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. హలో ఆల్, ఇట్స్ మీ వర్షిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇలా. ఈరోజు అయితే మన వీడియోలో అలసంద చెట్టుని స్టార్టింగ్ నుంచి అవి కాయలు కాసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు అయితే మన వీడియోలో చూపించేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే సగం పశువుల ఎరువుని సగం మట్టిని తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక బకెట్లో నింపుకోవాలి. ఫస్ట్ ఇందులోకి వాటర్ పోసుకోవాలి. మనం మట్టి తడుపుకోవాలి కాబట్టి లాస్ట్ ఇయర్ మన చెట్టుకి అలసంద కాయలు కాసాయి కదా, అది కూడా వీడియో తీసాము. ఇదైతే ఆ చెట్టు కాయలు అనమాట. వీటిని అక్కడక్కడ మట్టిలో గుచ్చుకోవాలి. ఇలా ఒక 4-5 విత్తనాలను గుచ్చుకోవాలి. మనకి అన్నీ వస్తాయని కన్ఫామ్ లేదు కాబట్టి వాటిలో ఏదో ఒకటి చెట్టు అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం ఇలానే డైలీ చేయాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ పోసేసామంటే విత్తనాలు అనేది బూజు పడతాయి అన్నమాట. ఒక 10 డేస్ తర్వాత అయితే మనకి ఒక 2 మొక్కలు వచ్చాయన్నమాట. మనం 4-5 విత్తనాలు వేస్తే మనకి 2 మాత్రమే మొక్కలు వచ్చాయి. ఫ్రెండ్స్, మనమైతే అలసంద చెట్టు వేసాం కదా, అది ఇప్పుడు కొంచెం పెరిగింది, తీగలు వచ్చాయి. మనం దానికి ఇప్పుడు పందిరేద్దాం. నాన్న హాయ్ చెప్పు. హాయ్. ఓకే నాన్న, వెళ్దాం పద. మిద్ది మీద పందిరి వేసుకోవడానికైతే ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా మట్టి కానీ ఇసుక కానీ నింపుకోవాలి. ముందు అయితే ఒక బకెట్లో ఇలాంటి మందంగా ఉండే కర్ర పెట్టుకొని తర్వాత మట్టి పోసుకోవాలి. ఇది వచ్చేసి నైలాన్ దారం అనమాట, స్టిఫ్గా ఉండడానికి. మీకు కానీ ఇది అవైలబుల్గా లేకపోతే తాడుతో కూడా కట్టుకోవచ్చు. చూడండి, మన అలసంద చెట్టుకైతే చాలా కాయలు వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
ఇవైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1/4 కిలో కాయలు ఉన్నాయండి. ఇంకా మనకి పిందెలు కూడా చాలా వేసాయి. మేమైతే ఇంకో చెట్టుని కూడా ఇలా అల్లిచ్చాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా చెట్లు వేసుకుని. మన ఇంటి పక్కన ప్లేస్ లేకపోయినా కానీ ఇలా మిద్ది పైన చెట్లు పెంచుకొని మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. బాయ్.